హే హాయ్! మనమందరం తెలిసి తెలియకుండా చేసే ఒక చిన్న మిస్టేక్ వలన మన శరీరం లోపల ముఖ్యమైన లివర్, కిడ్నీలు అంతేకాకుండా స్టమక్ అనేది తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది. ఆ మిస్టేక్ ఏంటి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్‌గా మెడికేషన్ యూజ్ చేయడం. తలనొప్పని, జలుబని, గ్యాస్ ఇబ్బందిగా ఉందని, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం మందులు కంటిన్యూయస్‌గా ఎప్పుడైతే వాడుతూ ఉంటామో మన శరీరం లోపల ఉన్న లివర్ కానీ, కిడ్నీ కానీ, స్టమక్ మీద అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమంది ఇలా అంటారు అదేంటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారండి, డాక్టరే చెప్పారు వాడమని. డాక్టర్ చెప్పేది 5 రోజులు, 10 రోజులు అయితే మనం సంవత్సరాలు వాడేస్తూ ఉంటాం. దానివలన ఎంత డ్యామేజ్ అవుతాయంటే అలాంటి కేసెస్ ఎంతో మంది ఉన్నారు. మందులు ఓవర్‌గా వాడటం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యి, లివర్ డ్యామేజ్ అయ్యి, అంతేకాకుండా స్టమక్ డ్యామేజ్ అయిన వాళ్ళు కిడ్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల ఒళ్ళంతా నీరొచ్చేస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి అలసటగా ఉండటము, నీరసంగా ఉండటం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. తర్వాత స్టమక్ డ్యామేజ్ అవ్వడం వల్ల అల్సర్స్ రావటం, పేగుపూతలు రావటం ఇదంతా జరుగుతుంది. అయితే మనం ఇదంతా గమనించాలి. లాంగ్ పీరియడ్‌లో ఒక నొప్పొచ్చింది అంటే ఇమ్మీడియేట్‌గా వెంటనే మనం పెయిన్ కిల్లర్ తెచ్చి వేసుకుంటాం. అసలు ఆ పెయిన్‌కి మూల కారణం ఏంటో మనం ఆలోచించాలి. దీనంతటికి ఒకటే సొల్యూషన్. అదేంటి అంటే మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవడం. మంచి ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటాం, అదేమో పెద్ద కష్టమైతే కాదండి. ఆరోగ్యంగా ఆహారపు అలవాట్లు మంచివి ఫాలో అవ్వడం పెద్ద కష్టమైతే కాదు. చిన్ని చిన్ని మార్పులు చేసుకోవడం వల్ల మనం పూర్తిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అండ్ మన అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని పదిలంగా పెట్టుకోవచ్చు. అవేంటివంటే కేవలం చిన్న చిన్నవి ఆహార నియమాలు అంతే. మంచి ఆహారం తీసుకోవడం ప్రతిరోజు, నీరు సరిపడా తాగడం, రెస్ట్, నిద్ర సరిపడా శరీరానికి అందించడం, అండ్ అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీ మినిమం అయినా చేయడం. వీటికి ఎప్పుడైతే మనం ఫాలో అవుతుంటామో ఆటోమేటిక్గా మనం హెల్తీగా ఉండొచ్చు. ఎంత సింపుల్ అయిన వాటిని మనం కాంప్లికేట్ చేసుకొని మన లోపల ఉన్న అవయవాలు, విలువ కట్టలేని అవయవాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. అండ్ అంతేకాకుండా మనం ఫాలో అవుతూ మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్కి కూడా మనం తెలియజేయగలగాలి. ఊరికూరికే మందులు ఎక్కువ యూజ్ చేస్తున్నారా మనం చెప్పగలగాలి. దానికి మూల కారణం ఏంటి, సమస్యకు మూల కారణం ఏంటి, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఆలోచించాలి. కానీ మందుల మీద ఎప్పుడైతే మనం ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటామో ఒళ్ళంతా డ్యామేజ్ అయిపోతుంది. మనం హెల్తీగా ఉంటాం, మన ఫ్యామిలీని హెల్తీగా ఉంచుకుందాం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో స్టే స్ట్రాంగ్, బీ హెల్తీ.